అమ్మో 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 అమ్మో. ఏంటి బావా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నావా? అవునరా, మరి నీ కంచాల తిండి పెట్టాలంటే లంచాలు తీసుకునే జాబే చూసుకోవాలి మరి. ఊరుకోండి, మీ ఏడుపు ఎప్పుడు నా తమ్ముడు తిండి మీదే. నువ్వు తిన్నానా? నేను కాబట్టి ఇలా రియాక్ట్ అయ్యానే. ఇంకెవడన్నా అయితే ఆడి తిండికి ఆడి నెత్తి మీద బండేసి చంపేసి ఉండేవాడు. నువ్వు తిన్నానా? నువ్వు తిను. ఆహా, ఓహో ఐషు, కిందటి నెల బడ్జెట్ లో 2 వల్ల మనకి పెద్ద బొక్కే. ఓ, కందిపప్పు ఉల్లిపాయల వలన? నీ బొంద. ఒకటేమో తమరి బ్యూటీ పార్లర్ బిల్లులు, రెండోదా దరిద్రుడి ఐస్ క్రీమ్ పార్లర్ బిల్లులు. నేను అందంగా ఉంటే మీకేగా ప్లస్. ప్లస్సే కానీ ఆ అందం అడుగు తెచ్చుకును, అడుక్కుని తెచ్చుకును, కొని తెచ్చుకున్నా కాదు, నాలాగా నేచురల్ గా ఉండాలి. అలా అనుకుంటే గానీ మనం బతకలేం బావా. అబ్బో, ఈ మధ్య పందులు కూడా పంచులేస్తున్నాయి. మీలాంటి వెర్రి గొర్రెలుంటే ఎవరైనా పంచులు సంచులు కొద్ది వెయ్యొచ్చు. వెర్రి గొర్రె? తప్పమ్మా తప్పు. అలా భర్తను పట్టుకుని గుర్రా బర్రా అనకూడదు. మరి చీపు బఫెల్లో అనొచ్చా? నిన్నైతే అనొచ్చరా, బాగా అనొచ్చు. అయినా ఏంటంటే ఎప్పుడు పొదలు పెట్టే మీరు కొత్తగా తప్పులు మాట్లాడుతున్నారు. అది అప్పుడప్పుడు లోక కళ్యాణం కోసం అలా చేస్తుంటాం గాని. నేనేమడుగుతున్నాను, మీరేం చెప్తున్నారు? వదిలేయండి. ఎంతకీ ఇప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చారు అది చెప్పండి. అది పెళ్లి చూపులకి ఫంక్షన్ హాల్ ఏదైనా బుక్ చేయాలా? బుక్ చేయాల్సింది ఫంక్షన్ హాల్ కాదు, మీ ఇంటిని. కొంపతీసి మీ అమ్మాయి పెళ్లికి మా ఇంటిని కట్టంగా ఇవ్వట్లేదు కదా? చిచి, అదేం లేదు బాబు. మా ఇల్లు చాలా ఇరుకు, మీ ఇల్లైతే విశాలంగా ఉంటుందని పెళ్లి చూపులు మాత్రం ఇక్కడ ఏర్పాటు చేద్దామని. అంతేగా బాబాయ్? నేను ఒప్పుకోను. అలా అనకభి. కావాలంటే అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మీ ఇంటి మొత్తానికి పెయింటింగ్ వేయిస్తా. అయితే ఓకే. సీతాపతంకుల్, అలా అయితే పెళ్లి చూపులే కాదు, కావాలంటే శోభనం కూడా ఇక్కడ పెట్టుకోండి. మీ తద్దినం కూడా ఇక్కడ పెట్టుకోవచ్చురా. ఆయనకు ఆ మాత్రం ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళ అమ్మాయి అల్లుడు షష్టి పూర్తి కూడా ఇక్కడ పెట్టేస్తారు. అవును, ఇంతకీ పెళ్లి కొడుకు ఎప్పుడొస్తాడు? కాసేపట్లో వస్తారమ్మా. అయ్యో అలాగా? అయ్యో, బ్యూటీ పార్లర్ కి వెళ్ళే టైం కూడా లేదే. ఆ అమ్మాయి పెళ్లి చూపులకి నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళామంటే ఏదో పెట్ట మొహం వేసుకుని. నాది పిట్ట మొహమా? ముర్రా జాతి బర్రె మొహం నీది. ఆహా, నీది మాత్రం ఏమన్నా తక్కువ? ఐస్కాంతంతో ఉరిక్కావలో రూపాయి బిళ్ళలు ఎరుకునే మొహమే నీది. చిచ్చి. ఆపండి ఆపండి ఆపండి. ఏమిటి ఊసుకోవటాలు తిట్టుకోవటాలు? అవతల పెళ్లివారు వచ్చే టైం ఉంది, రండి. లేడీస్ గేమ్ షో యాంకర్లా ఇలా తయారయ్యావేంటే? పెళ్లి కూతురు తరపున కదా, ఈ మాత్రం రెడీ అవ్వకపోతే ఎలా? ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావుడంటే ఇదే. మా అక్క కుక్క అయితే కుక్కను పెళ్లి చేసుకున్నా, నువ్వు కుక్కే బావా. నేను కాదురా, నువ్వు కుక్క. నీ బాబు కుక్క, నీ తాత కుక్క, నీ ముత్తాత కుక్క. అభి, ఆప్తావా నీ కుక్క గోల? యారా, నా తిండి తింటూ నా మీదే కౌంటర్ లేస్తావా? తిన్న రుణం తీర్చుకుంటున్నాను బావా. ఏమిటి మీరంతా రెడీ అయినా? ఏంటి బాబాయ్, పెళ్లి చూపులు డేలోనా నైట్ లోనా? డేలోనేనమ్మా. నీకెందుకు వచ్చిందా డౌటు? మీ అమ్మాయి నైటీలో వచ్చింది కదా, నైట్ పెళ్లి చూపులేమో అనుకున్నా. నైటీలో పెళ్లి చూపులు చేసుకోవడం వీళ్ళ వంశాచారమేమో. వంశాచారం కాదు, వల్లకాడు కాదు. అమ్మా, పాపని రెడీ చేసి తీసురామ్మా. డాడీ ఏంటిది? అమ్మా, పెళ్లి చూపులు లేకుండా పెళ్లి, పాలు లేకుండా శోభనం జరగవమ్మా. బావా, చిన్నపిల్లల ముందర ఏంటి మాటలు? నువ్వు పిల్లాడమేంట్రా? పిల్లల్ని పీకుతున్న పిశాచిలా ఉంటాను. పదమ్మా. బావా, పెళ్లి చూపులంటే ఇంటి ముందు ముగ్గు, అమ్మాయి మొహంలో సిగ్గు ఉండాలి కదా, మరి అవేమీ కనబడట్లేదేంటి? వాటితో పాటు టెన్షన్ కూడా ఉంటుంది కదరా. అమ్మాయి టెన్షన్ పెడుతుంది. పడుతుంది పడుతుంది. ఆగండి ఒక్క నిమిషం. ఇప్పుడు దిగండి. ఒక్క నిమిషం ఎందుకు ఆగమన్నారు?
ముహూర్తం బాగోనప్పుడు దిగితే సంబంధం బావచ్చు. ఇంకా మీ అదృష్టం బాగుంటే ఏకంగా పైకే పోవచ్చు. మరి మీరు మంచి ముహూర్తంలో దిగలేదు కదా, మీరు పైకి పోతారేమో. పంచాంగం మీద పరాచకాలు, సిద్ధాంత్ మీద సెటైర్లు వేస్తే రిటైర్మెంట్ ఏజ్ వచ్చినా ఎంగేజ్మెంట్ కూడా జరగదు. స్వామి, మీ ఆగ్రహాన్ని నిగ్రహించుకోండి. ఏదో కుర్రాడు, త్రివిక్రమ సినిమాల ప్రభావం. అయితే రేపటి నుంచి ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు చూపించండి. అప్పుడు గాని కనిపించిన అమ్మాయినల్లా చెల్లెమ్మ అక్కయ్య అంటూ తిరగడు. లోపలికి వెళ్దామా? ఒక్క నిమిషం. ఏమైంది స్వామి? శుక్రుడికి శనికి మధ్యలో శాటిలైట్ అడ్డు వచ్చి శని ప్రభావం ఎక్కువగా ఉంది. హబుల్ టెలిస్కోప్ కంటే బాగా పనిచేస్తున్నాయండి మీ కళ్ళు. నాసా వాళ్ళకి విషయం తెలిస్తే మీ కళ్ళు పీక్కుని వెళ్ళిపోతారు. ఓకే, శాటిలైట్ తప్పుకుంది. శని సైడ్ అయి శుక్రుడు లైన్లోకొచ్చాడు. గ్రహాల అనుగ్రహం లేకపోతే మనం ఈ గృహంలోకి వెళ్ళలేం. 1 2 3 4 5. ఇప్పుడు మీరు 5 అడుగుల్లో ఎక్కడికి రావాలన్నమాట. ఎందుకు? ఆస్ట్రాలజీలో ఆన్సర్లే ఉంటాయి, క్వశ్చన్స్ ఉండవరా మూర్ఖ. 5 అడుగుల్లో రాకపోతే ఏమవుతుంది స్వామి? పెళ్లి చూపులకు వచ్చిన మీకు పిండం పెట్టాల్సి వస్తుంది. రండి వేదవట్లు మీరు. పదండి. 1 2 3 4 ఆస్ట్రాలజీతో పెట్టుకుంటే ఈ జియాలజీలో జీవించలేవురా అక్కుపక్షి. అయ్యో బావగారు వచ్చేసావా? రండి రండి, లోపల రండి. వచ్చి చచ్చాక మళ్ళీ వచ్చారా అని ప్రశ్నేమిటి? ఈయనెవరు? చెప్పండి. మేమే తెలీదురా మూర్ఖ. శ్రీ శ్రీ సుఖ సత్యానంద స్వామి, మా సిద్ధాంతి గారు. ఓహో, ఆయన మాట వేదం, ఆయన చూపు శాసనం. ఆయన మాట వినకపోతే మనం నాశనం. అయ్యో నమస్కారం స్వామి. చిరంజీవ. అందరు లోపల రండి, లోపల రండి. పదండి. రండి పదండి. రండి స్వామి రండి. తమరు కూర్చోండి. అంకుల్, ఎవరు వాళ్ళు? పెళ్లి కొడుకు తరపున సిద్ధాంతి. ఏంటి పెళ్లి కొడుకు తరపు సిద్ధాంత? చూడ్డానికి ప్యాకర్స్ అండ్ మూవర్స్ లో పనిచేసే కూలీలా కనిపిస్తున్నాడు. పట్టు. ఇక్కడ కూర్చోండి. అయ్యో కింద కూర్చుంటే బాగుంటుందండి. కూర్చోకపోతేనే బాగుండదు. నాకు పైల్స్ ఉన్నాయి సిద్ధాంతి గారు. ఫైల్స్ ఉన్నా టైల్స్ మీదే కూర్చోవాలి. ఇది నా మాట, నా మాటే నాశనం. మా సిద్ధాంతి గారు ఏది చెబితే అది నాకు ఓకే. మరి మీ తరపు సిద్ధాంతి ఎవరూ లేరా? అది ఉన్నారు ఉన్నారు. మరి వారెక్కడా? ఇరుపక్షాల పండితులు ఉంటేనేగా తంతు మొదలుపెట్టేది. ఒక్క నిమిషం. హలో హలో సిద్ధాంతి గారు, హలో హలో. సిగ్నల్ ప్రాబ్లం, ఇప్పుడే కనుక్కొస్తా. హలో సిద్ధాంతి గారు, హలో. యారా బావున్నావా? హ్యాపీయేగా? ప్రాబ్లమ్స్ ఏం లేవుగా? నెంబరా నా దగ్గర లేదురా, బెడ్రూమ్ డైరీలో ఉంది, చూసి చెప్తానే. ఉంటా. బాబు ఇవి కాళ్ళు కాదు చేతులనుకో. చేతులే, వదిలేండి.
అర్జెంటుగా పంతులు కావాలి పెళ్లి చూపులకి. దానికి నా పర్మిషన్ ఎందుకు? పిలిపించండి. ఇప్పటికిప్పుడు ఎవరు దొరకరు కదా. అయితే నేనేం చేయాలి? నువ్వే పెద్ద మనసు చేసుకుని చేసుకుని ఆ పంతులు వేషం వేసేయాలి. రెమ్యునరేషన్ ఎంత ఇస్తాను? 116 ఇస్తా. తద్దిన బ్రాహ్మణలా కనిపిస్తున్నా. మరి ఏమంటారు? ఓ పని చేయండి, బబ్లు గడికి బంగారం మొలతాడు చేయించండి, ఆడు పుట్టింటికి పోతాడు. దానికి నా ఆస్తులే కాదు, కాలనీ మొత్తం అమ్మేసినా కూడా నా వల్ల కాదు. ఓకే, ఇంకో ఆఫర్ ఇస్తా. ఈ నెల మొత్తం ఆడిని మీరే పోషించాలి. బాబు 100 అబద్ధాలాడి ఓ పెళ్లి చేయమన్నారు కదా, ఈ ఒక్క నాటకం ఆడి పెళ్లి జరిపించండి, నేను చచ్చి నీ కడుపున పడతా. అంత సాహసం చేయకండి, హెల్ప్ చేస్తాను గాని ఒకవేళ పొరపాటు నేను దొరికిపోతే? దొరకకుండా మేము చూసుకుంటాం. అవునయ్యా, అక్కడ మా అమ్మాయి జాతకం హేషుగ్గా ఉందని ఒక్క ముక్క చెప్పు చాలు. ఓకే చెప్తాను, మీరు వెళ్ళండి. నేను యంగ్ టైగర్ లా ఎంట్రీ ఇస్తా. అలాగే బావా, అయితే నేను బ్రహ్మానందంలో వస్తా బావా. అవునా, నీకు టైం వచ్చిందిరా. వెరీ గుడ్. అక్క వాష్రూమ్కి వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి? ఇటువైపు వెళ్ళాలి. మరి బయటికి వెళ్ళాలంటే? అదిగో అటువైపు. ఇక్కడే ఉండు, నేను నీకు బట్టలు తీసుకొస్తాను. మీ సిద్ధాంతి బెబ్బెబ్బే మూగవాడా? ఆయన పనిలో ఉన్నారు. ఏమిటా పని? టెంపుల్ రన్ ఆడడమా? అంటే వారి జాతకాలు చూసే ముందర టెంపుల్ రన్ ఆడే అలవాటు. పంతులు గారు పిల్లాడి జాతకం బేషుగ్గా ఉన్నాయి. మేము పిల్లవాడి జాతకం పంపకుండానే బాగున్నాయని ఎలా చెప్తున్నారు? అంటే అమ్మాయిది దివ్యమైన జాతకం, దానికి ఏ జాతకం వరుడైనా కరెక్ట్ గా సరిపోతాడని మా పంతులు గారి నమ్మకం. అది ఆయన అడిగితే సమాధానం మీరు చెప్తున్నారేంటి? ఎవరు చెబితే ఏమిటో వెధవది. అసలు ఏ నియమాల ప్రకారం మీరు జాతకం చూశారు? మీకే నియమాలు తెలుసు, వాటి ప్రకారమే చెప్తున్నాను సుమి. వీళ్ళకి అర్జెంటుగా టీ ఇచ్చి చలపరిస్తే గాని అన్ని అనుమానాలు వదలవు. అమ్మా అమ్మా ఐసు, త్వరగా టీ పంపించమ్మా. బాబాయ్, అది మీ అమ్మాయి. బాబాయ్, నేను పంపిస్తాను, మీరు వెళ్ళండి. అది కాదు ఇది కాదమ్మా, త్వరగా పంపించమ్మా. అవతల సిద్ధాంతి ప్రశ్నలతో చంపేస్తున్నాడు. పంపిస్తాను బాబాయ్, త్వరగా పంపించమ్మా. ఆ నియమాలేవో చెప్పమంటే అలా నీళ్లు నములుతారేమిటండి? చెప్పండి. బేషుగ్గా చెప్తాను సుమి. ఒక్క నిమిషం, అమ్మాయి టీ తీసుకొస్తుంది. అందరం టీ తాగాక మీ అనుమానాలు మా అనుమానాలు మా సిద్ధాంతి గారు తీరుస్తారు. అలాగే పిలిపించండి. అమ్మా టీ తీసుకురా అమ్మా. నాన్నగారు, అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. అబ్బాయికి నచ్చితే నాకు నచ్చినట్టే. మా ఆవిడకి నచ్చితే నాకు ఓకే. మీకు నచ్చడం కాదు, జాతకాలు నాకు నచ్చాలి. నీ జాతకాలు మడిచి నీ జేబులు పెట్టుకో. కావాలంటే ఇంకో 1000 ఎక్స్ట్రా ఇస్తాం. ఎక్స్ట్రా చేయకుండా ఒప్పుకోండి. అయితే నాకు నచ్చినట్టే. బావా బావా, ఏంటి వీడు బావా అంటున్నాడు? అదే వాడు అందరినీ ఎలాగ పిలుస్తాడు. కృతజ్ఞతలు. అమ్మా, అమ్మాయి నాకు పిచ్చగా నచ్చేసింది. ఈ అమ్మాయిని ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను. మళ్ళీ నో ఎందుకు? ఇప్పుడు దివ్యమైన ముహూర్తం ఉంది. మా అబ్బాయికి అసలే నచ్చక నచ్చిన అమ్మాయి. నచ్చితే ఓ 10 లక్షలు కన్యాశుల్కం ఇస్తామని కన్యకా పరమేశ్వర ఆలయంలో మొక్కుకున్నాం కూడా. ఇది చాలా తప్పు సుమి, కళ్ళు పోతాయి. అదేనండి, కన్యాశుల్కం తీసుకోవడం తప్పని అంటున్నారు. పర్లేదు పంతులు గారు, మీ దక్షిణ కూడా 1,00,000 రూపాయలు వాళ్లే ఇస్తారులేండి. అది కాదు బాబాయ్ గారు, అది అమ్మాయికి చచ్చిపోయిన వాడు బాబాయ్ గారంటే చచ్చేంత ఇష్టం, అందుకే అలా పిలుస్తుంది. అయితే ఓకే. అది సరే, ఇప్పుడు దివ్యమైన ముహూర్తం ఉంది. 3 ముళ్ళు కట్టించేద్దామా? ఏంట్రా
చెవుల కోసం నచ్చి కుక్కలో ఉన్నావు, నీకు మా అక్క కావాలా? వీడెవడండి నరమాంస భక్షకులాగా మాట్లాడుతున్నాడు? ఏమండి వీడికి ఈ మధ్య పిచ్చి వెర్రి బాగా ముదిరిపోయినాయి. ఇదిగో పంతులు గారు, అమ్మాయి ఓసారి ఎలా రండి. ఒరేయ్, నువ్వు కూడా రారా. ఏంటండి ఇది అక్క అంటాడు? ఏంటి వీళ్ళు తేడాగా ఉన్నారు? ఏంటండి మీరు చేస్తుంది? మరి మా అమ్మాయి రాకుండా నువ్వు వచ్చావేంటమ్మా? మీ అమ్మాయి ఇప్పుడే పెళ్లి చేసుకోదట, చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. మీరు కంగారు పెట్టేసరికి నేను టీ తీసుకొని వచ్చేసా. వస్తే వచ్చావు గాని కాసేపు ఎలాగోలా మేనేజ్ చేయండి. ఈ లోపల నేను వెళ్ళి మా అమ్మాయిని పట్టుకొచ్చేస్తా. మాకు ఓకే. అదేమిటి వాళ్ళ నాన్న కదా ఓకే చెప్పాల్సింది. అంటే ఇంటికి పెద్ద మా బావ, రిస్క్ కూడా మా బావదే కాబట్టి మా బావే ఓకే చెప్పాలి. అంటే మా సిద్ధాంతి మాకు పెద్ద అని అలా అన్నాడు. మరి రిస్క్ అంటున్నాడేంటి? అంటే ఈ పెండాకుడు పెళ్లి చేసొచ్చేది నేనే కదా, అందుకు రేపేదన్నా తేడా వస్తే రిస్క్ నాదే అని వీడి అర్థం, నా శార్థం. ఇంతకీ పెళ్లి కూతురు తండ్రి ఎక్కడా? బయటికెళ్లారు. అదేమిటి కూతురు పెళ్లి పెట్టుకుని ఆయన బయటికి వెళ్ళటమేంటి? అంటే పెళ్లి జరుగుతుండగా పెళ్లి కూతురు తండ్రి బయటికి వెళ్లాలనే ఆచారం వాళ్ళకి చచ్చింది సుమీ. ఈ ఆచారం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నేనెక్కడా వినలేదే. నేను విన్నాను, నేను విని చచ్చాను సుమీ. అయినా బాబు నీకు పెళ్లి కావాలా లేకపోతే నా పెండాకుడు ఆన్సర్లు కావాలా చెప్పు. నాకు పెళ్ళే కావాలండి. ధన్యుణ్ణి. గ్రాటర్ లక్షణం జనాలు పరేశాను. ఏటిదంతా ఏటిదని అడుగుతున్నానా? అధిష్టానానికి తెలియకుండా పార్టీ నాయకులు పండగ చేసుకున్నట్టు మాకు తెలియకుండా ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది ఇక్కడ? జ్వరం వచ్చిన వాడికి బోనస్ గా జాండీస్ వచ్చినట్టు టైం కూడా పడ్డాడే నా మామ. ఈయనెవరు? మా నాన్న. మరి పెళ్లి కూతురు మీ అక్కన్నావు? అవును, పెళ్లి కూతురా? అంటే వీడు మా పెద్దనాన్న కొడుకులండి. అమెరికాకి ఆఫ్రికా దేశాలు అప్పిస్తున్నట్టు నీకు పెళ్ళేటమ్మా? ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు? అయ్యా ఆమెకి పిచ్చుంది, ఆయనకి మెంటలుంది. 2 ఒకటే కదా. నానా మనకింకా సేపట్లో ఇంకో బావ వస్తున్నాడు. ఇంకో బావ అంటున్నాడేంటి? అంటే మీ వెర్రి పుష్పాన్ని చేసుకుంటే వీడికి బావే కదా అయ్యేది. అది ఓకే, ఇంకో బావ అంటున్నాడేమిటి? అబ్బో కవర్ చేయలేక చేస్తున్నా. ఈ సీతాపతి గారు ఎక్కడున్నారో? అంటే ఆల్రెడీ వీడికో బాగున్నాడండి. అల్లుడు గారు అయ్యబాబోయ్ ఏటిదండి అల్లుడు గారు? చేస్తున్న ఉద్యోగం మానేసి పౌరోహిత్యం చేస్తున్నారా మీరు? అల్లుడా? అంటే వీళ్ళకి మగాళ్ళని అల్లుడని పిలిచే మాయదారి అలవాటు ఏడ్చిందిలేండి. ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది. ఇక్కడ ఏదో కన్ఫ్యూజన్ జరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అర్థమైందిగా, మీరు కాస్త కామ్గా ఉండండి. వీరేంటి తాళి కట్టక ముందే వచ్చారు? వస్తారు. కూతురు పెళ్లి చూడాలనే ఆశ చంపుకోలేక ఆయన ఆచారాన్ని నాచారం మురిక్కావలో తొక్కి వచ్చాడు. అమ్మా ఐశ్వర్య. ఐశ్వర్య? మరి జాతకాలు పంపించినప్పుడు వేరే పేరిచ్చారే? నన్ను ఐశ్వర్య అని ముద్దుగా పిలుచుకుంటాడు మా నాన్న. నేను మాత్రం ఐసు అని పిలుస్తాను. మా బావ కూడా అలానే ఐసు అని పిలుస్తాడు. అంటే మీరు ఐష్ అని ముద్దుగా పిలుస్తారు అంతే కదా? అంతే సుమి. మాకు పెళ్లి జరగాలి, ఇలా అడ్డమైన వాటి వివరాలు అక్కర్లేదు. పెళ్లి స్టార్ట్ చేయండి. అలాగే సిద్ధాంతి గారు. అమ్మాయి దొరికిందా? స్వాహ. దొరకలేదాయ నమః. ఇప్పుడేం చెయ్యాలి? స్వాహ. దేవుడే బాబు ఏమిటి గొనుక్కుంటున్నారు? ముహూర్త సమయం మించిపోతోంది, తాళి కట్టించండి అయ్యా. పెళ్లి కొడుకు గారు ఇటు రండి. ఇటు తిరగండి. వెరీ గుడ్. ఇదిగోండి తాళి, గట్టిగా పట్టుకోండి. శుభం. నాయనా కరెంటు పోయిందని కంగారు పడకుండా 3 ముళ్ళు గట్టిగా వేసావనుకో నీ జీవితం 3 పువ్వులు 6 కాయలా బేషుగ్గా ఉంటుంది. ఏమిటి ఇంకా ఆలస్యం చేయకుండా తాళి కట్టు నాయనా.
అబ్బో ఊరపంది సింహపంది లాగా జంట అద్భుతంగా ఉన్నారు. నాయనా పెళ్లి కొడుకు, వీడిని తీసుకుని బ్యాంకాక్ వెళ్ళి మార్పిడి చేయించి కాపురం చేసుకో, మాకు దరిద్రం వదిలిపోతుంది. ఐషు శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. Crazy, 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 crazy.